హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో జోష్న "ఏంటి గ్రాని" అనగానే పారు "నీతో ఒక చిన్న పనుంది. ఒక చోటికెళ్ళాలి" అని అంటా ఉంటే జోష్న "ఎక్కడికి?" అని అడుగుతది. వెంటనే పారు "పోలీస్ స్టేషన్‌కి" అనగానే జోష్న కంగారు పడి లేస్తది. "ఎందుకు?" అని అడుగుతది. అప్పుడు పారు "నా కొడుకు కనిపించడం లేదని కంప్లెయింట్ ఇవ్వడానికి" అనగానే జోష్న "అసలైన వారసురాలిని వెతికి తెమ్మని పంపించింది నువ్వే కదా! అలా అనుకోని ఇన్ని రోజులు ఊరుకున్నానే" అని అంటా ఉంటే జోష్న "మరి ఇప్పుడేమైంది?" అని అడుగుతది. పారు "అనుమానం వచ్చింది" అనగానే జోష్న "ఏమని?" అని అడుగుతది. "నా కొడుకుని ఎవరో ఏదో చేశారని." "ఎవరు చెప్పారు?" అని జోష్న అడుగుతది. అప్పుడు పారు తాయెత్తు తెగిపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఇవన్నీ చూస్తుంటే వాడిని ఎవరో ఏదో చేశారనిపిస్తుంది అని అంటా ఉంటే జోష్న "ఎప్పుడు ఊర్లు పట్టుకొని తిరిగేవాడిని ఎవరేం చేస్తారు?" అనగానే పారు "ఏమో, ఎవరికేం అవసరాలున్నాయో నాకేం తెలుసు" అని అంటది. వెంటనే జోష్న "ఏంటి, మాట తేడాగా ఉంది" అనగానే పారు "నువ్వెందుకే ఇబ్బంది పడుతున్నావు? నాకెందుకు ఇబ్బంది గ్రాని" అనగానే పారు "అయితే రా, కంప్లెయింట్ ఇద్దాం." "ఏమనిస్తావు?" అని జోష్న అడుగుతది. "అక్కడ చెప్తాను పద" అని పారు అంటది. "ఇక్కడే చెప్పు" అని అడుగుతది. "వస్తావా రావా?" అని పారు అంటది. "ఏమని చెప్పు" అని అంటా ఉంటే పారు "నా కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారని కంప్లెయింట్ ఇస్తాను. నా కొడుకు కనపడడం లేదు. వాడు నా కొడుకు. కూతురుగా నువ్వు పట్టించుకోకపోయినా ఓ తల్లిగా నేను పట్టించుకుంటానే." జోష్న తనలో తాను గ్రానికి ఉన్నట్టుండి ఈ అనుమానం ఎందుకొచ్చింది అని అనుకుంటూ ఉంటది. పారు ఏమో తనలో తాను కార్తిక్ గాడు చెప్పినట్టే చెప్పాను. దీని మొహంలో నిజంగానే రంగులు మారుతున్నాయి. ఇది నిజంగా దాసుని ఎక్కడో చోట దాచిపెట్టలేదు కదా అని అనుకుంటూ జోష్నని అలా చూస్తా ఉంటది. జోష్న "ఏంటలా చూస్తున్నావు?" అనగానే పారు "ఏమీ లేదు. పోలీస్ స్టేషన్‌కెళ్దాం పద" అని అంటా ఉంటే జోష్న "నీ కొడుకుని ఎవరు కిడ్నాప్ చేశారు? ఎవరి మీద అనుమానం ఉంది అంటే ఏం చెప్తావు?" అని అడుగుతది. వెంటనే పారు "నీ మీదే అనుమానం ఉందని చెప్తాను. నువ్వు నీ తండ్రిని దాచిపెట్టావు అని చెప్తాను." జోష్న "గ్రాని" అని గట్టిగంటది. "లేకపోతే ఏంటే? ఏం చెప్తావు అంటే ఏం చెప్తాను? నా కొడుకు కనబడడం లేదు. వెతకండి అని అంటాను. వాడు ఏమయ్యాడో, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదో అన్నీ తెలుస్తాయి" అని అంటా ఉంటే జోష్న "ముందు నువ్వు నా గురించి ఆలోచించు గ్రాని" అని అంటది. అప్పుడు పారు "నీకేం? నువ్వు తప్పించుకున్నావు కదా!" అనగానే జోష్న "అక్కడితో ఆగిపోయిందనుకున్నావా?" అని అంటా ఉంటే పారు "అది మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ అయితే నేను చూసుకుంటాను. ముందు నువ్వు నాతో పోలీస్ స్టేషన్‌కి రా." జోష్న "నేనెక్కడికి రాను" అని అంటది. "ఎందుకు రావే? నేను ప్రాబ్లమ్‌లో ఉంటే నా తండ్రి నన్ను పట్టించుకున్నాడా గ్రాని?" అనగానే పారు "ఓహో! అంటే నీ తండ్రి ప్రాబ్లమ్‌లో ఉన్నాడని నువ్వు చెప్తున్నావా?" అనగానే జోష్న "ఏమో, నాకు తెలియదు" అని అంటది. అప్పుడు పారు "తెలియకుండానే ప్రాబ్లమ్‌లో ఉంటే పట్టించుకున్నాడా అని అన్నావా?" అని అంటా ఉంటే జోష్న "నేను నా గురించన్నాను." పారు ఏమో "అవతల వ్యక్తి ప్రాబ్లమ్‌లో ఉన్నాడు అని తెలిసినప్పుడే అలాంటి పోలికొస్తుందే. నాకేం తెలియదు గ్రాని. నీ తండ్రి మీద నీకు ప్రేమ లేదా అనే?" అనగానే జోష్న "ఉండాలని రూలేమైనా ఉందా?" అని అడుగుతది. వెంటనే పారు "ఓహో! అయితే దాసు గురించి నీకేమీ తెలియదు. తెలియదు" అని జోష్న అంటది. "అయితే పద, పోలీస్ స్టేషన్‌కి వెళ్దాం పద. నేనెక్కడికి రాను గ్రాని. అర్థమైందా? నా గురించి ఎవ్వరు పట్టించుకోరు గానీ, నేను మాత్రం అందరి గురించి పట్టించుకోవాలా? నేను రాను" అని చెప్పి అక్కడి నుండి ఎళ్ళిపోతది. పారు దీని వాలకం చూస్తుంటే నిజంగానే ఇదేదో తప్పు చేసినట్టు అనిపిస్తుంది. ముందు ఈ విషయం కార్తిక్ గాడితో చెప్పాలి అని ఎళ్తది. ఇటు కాంచనాతో శ్రీధర్ ఫోన్ చేసి అర్జెంట్‌గా రమ్మన్నావు. ఏంటి విషయం అని అడుగుతాడు. కాంచన "ఈరోజు నేను గుడికెళ్ళానండి" అనగానే శ్రీధర్ కాంచన పక్కన చైరేసుకొని కూర్చొని "దేవుడు నీ మనసు మార్చాడా?" అని అడుగుతాడు. అని అంటా ఉంటే కాంచన "మీ మనసు కూడా మారుస్తాడనే అనుకుంటున్నాను. నీతో గొడవ నేను కోరుకోను కాంచన. కొన్ని ప్రమాదాలు మన ప్రమేయం లేకుండానే జరుగుతాయండి" అనగానే శ్రీధర్ "అందుకు నేను బాధ్యుడినే. కానీ ఏం చేయలేకపోతున్నాను" అని అంటా ఉంటే కాంచన "నేను చెప్పేది మీరనుకునేది కాదండి" అనగానే శ్రీధర్ "నీ మాటలు అర్థం చేసుకునే అంత లోతుగా నేను వెళ్ళలేకపోతున్నాను కాంచన" అని అంటాడు. అప్పుడు కాంచన "సమస్యలు ఒడ్డునే ఉన్నాయి. లోతుకి వెళ్ళాల్సిన అవసరం లేదు" అని అంటా ఉంటే శ్రీధర్
నాకు తెలియకుండా నేనేదైనా తప్పు చేశానా అని అడుగుతాడు. తెలిసే చేశారండి అనగానే ఏంటది అని అడుగుతాడు. కాశీ ఎక్కడున్నాడండి అనగానే శ్రీధర్ తెలియదు అని అంటాడు. వెంటనే కాంచన కూతురికి భర్త అవసరం లేదా అని అడుగుతది. నేను పొమ్మనలేదే అని అంటాడు. పోయేవాడిని మీరు ఆపారా అండి అనగానే శ్రీధర్ అంత అవకాశం నాకు రాలేదు. వచ్చుంటే ఆపేవారా అండి? చేసిన తప్పుకి శిక్ష ఉంటుంది కాంచన అని అంటాడు. అప్పుడు కాంచన శిక్షించడానికైనా మనిషి ఎక్కడున్నాడో తెలియాలి కదా అనగానే శ్రీధర్ కాశీ పిరికివాడు పారిపోయాడు. కాశీ పిరికివాడు కాదండి. తప్పు తెలుసుకున్నాడు, మనసు మార్చుకున్నాడు అని అంటా ఉంటే శ్రీధర్ వాణ్ణి చూస్తే నువ్వు ఈ మాట అనవు కాంచన. అయితే మీరు చూస్తే ఏమంటారో చెప్పండి. కాశీ అని పిలుస్తది. కాశీ వస్తాడు. రాగానే శ్రీధర్ కింద నుండి పైకి ఒకసారి చూస్తాడు. కాంచన గుర్తుపట్టలేని ఈ మనిషిని చూస్తుంటే అర్థం కావడం లేదా మనిషి మారాడో లేదో? శ్రీధర్ ఎక్కడ కనిపించాడు అని అడుగుతాడు. గుడిలో. ఇంటికి రావచ్చు కదా అని అడుగుతాడు. స్వప్నకి ఫోన్ చేస్తే జీవితంలో కనిపించొద్దు అని చెప్పిందంట అని అంటా ఉంటే శ్రీధర్ జరిగిందంతా నీకు తెలుసు కదా కాంచన, నువ్వేమంటావో చెప్పు. అనేదేముందండి, ఆటుపోట్లకి ఊగుతుంది కదా అని. నడి సముద్రంలో పడవనెవరైనా తగిలేస్తారా? కాలంలో మనిషి జీవితం కూడా సముద్రంలో ప్రయాణం లాంటిది. సమస్యలొచ్చాయి కదా అని జీవితాన్ని పాడు చేసుకుంటారా? వదిలేస్తే మన చేతి గోళ్లు కూడా అన్నం తినడానికి ఇబ్బంది పడేలా పెరుగుతాయండి. కానీ వాటిని మనం బాధ్యతగా కత్తిరించుకుంటాం కదా! సమస్యల్ని కూడా అంతే బాధ్యతగా కత్తిరించుకోవాలి. జీవితం విలువ తెలియని వయసు. భవిష్యత్తుని పాడు చేయొద్దు కదండీ! కాశీ తన తప్పు తను తెలుసుకున్నాడు. తను స్వప్నతో కలిసి బ్రతకాలని అనుకుంటున్నాడు. స్వప్న ఒక అవకాశం ఇస్తే తన నిజాయితీని నిరూపించుకుంటాడు. మరోసారి భార్య దగ్గర క్షమాపణ చెప్పుకునే అవసరమే లేకుండా మీరేమంటారు అని అడుగుతది. శ్రీధర్ కాశీ తప్పు చేశాడని నువ్వు నమ్ముతున్నావా కాంచన? నమ్ముతున్నానండి. శ్రీధర్ తను పశ్చాత్తాపడుతున్నాడని నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతాడు. నమ్ముతున్నానండి. తన పశ్చాత్తాపాన్ని స్వప్న అర్థం చేసుకోవాలని నువ్వు కోరుకుంటున్నావా అని అడుగుతాడు. కోరుకుంటున్నానండి అని అంటది. వెంటనే శ్రీధర్ వాళ్ళ మధ్య అపార్థాలన్నీ తొలగిపోయి కలిసి కాపురం చేయాలని అనుకుంటున్నావా? అనుకుంటున్నానండి. అయితే కాశీకి ఒక అవకాశం ఇవ్వాలి అంటావు. ఇవ్వాలండి అని అంటది. వెంటనే శ్రీధర్ క్లాప్స్ కొడతాడు, నవ్వుకుంటూ చప్పట్లు కొడతాడు. లేచి షబాష్ కాంచన షబాష్. నీ మాటలు వింటుంటే నేను వెతుకుతున్న ప్రశ్నలకి సమాధానం దొరికింది అన్నంత ఆనందంగా ఉంది. అయితే ఇప్పుడు నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. భార్య నమ్మకాన్ని కోల్పోయిన కాశీకి ఒక అవకాశం ఉండాలి అని కోరుకున్న నువ్వు, నీ నమ్మకాన్ని కోల్పోయిన నాకు ఒక అవకాశం ఉండాలని ఎందుకు కోరుకోవడం లేదు? సమస్యలు పరిష్కరించుకొని భార్యాభర్తలు కలిసుండాలి అనేదే చివరి మాటైతే అదే మాట మనకు కూడా వర్తిస్తుంది. నీతో కలిసి బ్రతకడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాతో కలిసి బ్రతకడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నా అల్లుడిది నాది ఒకటే సమస్య. స్వప్నలో నువ్వు కోరుకున్న మార్పు నీలో నువ్వు కోరుకోగలవా? నన్ను నీ భర్తగా అంగీకరించగలవా అని అడుగుతా ఉంటే కాంచన షాక్ అవుతూ ఉంటది. ఇటు పారు కార్తీక్ దగ్గరికి వెళ్ళి అంటే అది నీకు ఎలా చెప్పాలి అంటే అది అని అంటా ఉంటే కార్తీక్ మైదా పిండిలాగా సాగదీయకు పారు. నువ్వు పోలీస్ స్టేషన్ ఊసెత్తగానే నీ మనవరాలి మొహంలో రంగులు మారాయా లేదా అని అడుగుతాడు. పారు మారాయి అని అంటా ఉంటే కంగారు పడిందా లేదా అని అడుగుతాడు. పడింది అని అంటా ఉంటే మాట దాటేసిందా లేదా అని అడుగుతాడు. దాటేసింది అని అంటా ఉంటే కార్తీక్ చివర్లో విసుక్కుందా అని అడుగుతాడు. పారు ఆ అని అంటది. వెంటనే కార్తీక్ దీన్ని బట్టి తమరికేం అర్థమైంది అని అడుగుతా ఉంటే పారు తనలో తాను వీడు నాకు తెలియకుండానే తన వైపుకి లాక్కుంటున్నాడా అని అనుకుంటూ ఉంటది. కార్తీక్ హలో పారు, ఏంటి తెగ థింక్ చేస్తున్నావు? నీ కొడుకు కనపడకుండా పోవడానికి నువ్వు అనుమానించే వ్యక్తికి సంబంధం ఉందని నీకు అర్థమైందా అనగానే పారు అర్థమైనట్టే ఉంది, అర్థం కానట్టు ఉంది అని అంటా ఉంటే కార్తీక్ నా దగ్గర నటించకు పారు,
నటించడం అంటే ఎలా ఉంటుందిరా అని అడుగుతది. కార్తీక్ కోపంగా దీన్ని, దీన్నే నటన అంటారు. ఇలాగే ఉంటది అనగానే పారు, ఇది నటన కాదురా భయం. నువ్వే పేరైనా పెట్టుకో పారు. రాజు మావయ్య కనబడకుండా పోతే నేను ఒక్కరోజు ఆలోచిస్తా. 2 రోజులు ఆలోచిస్తా. అంతకు మించి ఆలోచించలేను కదా! నాకు ఫ్యామిలీ ఉంది. మా ఆవిడ ప్రెగ్నెంట్. మా అత్త పేషెంటు. నాకు నాకు బోలెడన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవునా కాదా? అని అడుగుతాడు. పారు అవునురా ఉన్నాయి అనంటది. అప్పుడు కార్తీక్ మరి దాస్ మావయ్య గురించి ఎవరు పట్టించుకోవాలి? నేనే అని పారు అంటది. వెరీ గుడ్ పారు. చాలా సేపటికి ఓ సత్యాన్ని గ్రహించావు అని అంటా ఉంటే పారు నేనేం చెయ్యాలో చెప్పు అని అడుగుతది. నీ మనవరాలి మీద ఓ కన్నేసుంచు అనగానే పారు మరి రెండో కన్ను అని అడుగుతది. కార్తీక్ నెత్తి బాదుకొని సరే 2 కళ్ళు నీ మనవరాలి మీదే వేసుంచు అలాగే అని పారు అంటది. ఎక్కడికెళ్తుందో ఏం చేస్తుందో అంతా కనిపెట్టుకుంటూ ఉండు అలాగే అనంటది. వెంటనే కార్తీక్ నేను మా ఆవిడని తీసుకొని అర్జెంటుగా ఇంటికెళ్ళాలి. నువ్వు ఆ పనిలో ఉండు అనగానే పారు అలాగేరా అనంటది. కార్తీక్ తనలో తాను జోష్నాకి చెక్ పెట్టడానికి నువ్వే కరెక్ట్ అస్త్రం పారు. ఈ దెబ్బతో జోష్న ఉక్కిరి బిక్కిరవుతుంది అని అనుకుంటూ ఉంటాడు. పారు చిటికేసుకుంటూ హలో ఏంట్రా ఆలోచిస్తున్నావు అని అడిగితే కార్తీక్ ఏం లేదులే పారు. ఆ నేను చెప్పింది మనసులో పెట్టుకో ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇటు శ్రీధర్ చెప్పు కాంచనా సమయం మన చుట్టం కాదు నీ మౌనంతో ఆగిపోవడానికి. గంటల ముళ్ళు నీలా కదులుతుంటే సెకన్ల ముళ్ళు నాలా పరిగెడుతుంది. నీకు నిదానం ఎక్కువ, నాకు ఆరాటం ఎక్కువ. నీది ఓర్పుతో కూడుకున్న మొండితనం, నాది ఆతృతతో కూడుకున్న మంచితనం. నువ్వేమో నన్ను క్షమించలేవు, నేనేమో నిన్ను వదులుకోలేను అని అంటా ఉంటే అక్కడికి కార్తీక్ ఇంకా దీప వచ్చేస్తారు. కార్తీక్ ఏం జరుగుతుంది మాస్టర్ ఇక్కడ అని అడుగుతాడు. వెంటనే శ్రీధర్ ఇప్పటి వరకు ఈ తగువు శ్రీకృష్ణుడు లేని కురుక్షేత్రంలా ఉందిరా. నువ్వొచ్చావు కదా నాకు న్యాయం జరుగుతుంది అని అంటా ఉంటే దీప ఇంకా కార్తీక్ కాశీని చూస్తారు. దీప కాశీ ఎప్పుడొచ్చాడు? ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయాడు? కాశీని మీరు తీసుకొచ్చారా మావయ్య గారు అని అడుగుతా ఉంటే శ్రీధర్ అమ్మ దీప మీ ఇద్దరికీ అర్థమయ్యేలాగా ఒకే ఒక మాట చెప్తాను. తన తప్పు తెలుసుకున్న కాశీని స్వప్నతో కలపాలని మీ అత్తయ్య గారు నన్నిక్కడికి రప్పించారు. ఆవిడ చెప్పాల్సిందంతా చెప్పింది. పెద్ద మనిషిలా మాట్లాడింది. కాశీ విషయంలో ఆలోచిస్తున్నట్టే నా విషయంలో ఎందుకు ఆలోచించడం లేదని నేను మీ అమ్మని అడిగానురా. కాశీని స్వప్న క్షమించాలని మీ అమ్మ కోరుకున్నట్టే మీ అమ్మ నన్ను క్షమించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ అమ్మని సమాధానం చెప్పమను. హ! నేను మాత్రం ఈ భూమి మీద 100 సార్లు పుడతానా? నేను ఒక్కసారే పుడతాను. నాది ఒకటే ప్రాణం, ఒకటే జీవితం. కాంచనని నన్ను క్షమించమను. స్వప్నని, కాశీని క్షమించమని నేను ప్రాధేయపడతాన్రా. స్వప్న వినకపోవచ్చు. ఎగ్జాంపుల్‌గా వాళ్ళ పెద్దమ్మ ఉంటుంది కాబట్టి. తన తండ్రిని వదిలేసిన పెద్దమ్మ బాటలోనే తన సవతి కూతురు నడుస్తున్నప్పుడు తన పెద్దమ్మ తన తండ్రిని క్షమించినట్టే తన భర్తని కూడా స్వప్న క్షమిస్తుంది కదా అనగానే కాంచన నా కూతుర్ది నాది ఒక్కలాంటి సమస్య కాదు అని అంటా ఉంటే శ్రీధర్ సమస్య ఒక్కలాంటిది కాకపోవచ్చు కానీ పర్యవసానం మాత్రం ఒక్కటే. అక్కడ నా కూతురు నీ అల్లుడిని వద్దనుకుంది, ఇక్కడ నువ్వు నన్ను వద్దనుకున్నావు అని అంటా ఉంటే కార్తీక్ మాస్టారు అనబోతే శ్రీధర్ ముడేసిన 3 ముళ్ళ బంధం మాటలతో తెగిపోదురా. దీప నీకు సరిపడదు అన్నాను. నువ్వు దీపని వదిలేశావా? కార్తీక్ వదల్లేదు, వదలను కూడా అనంటాడు. వెంటనే శ్రీధర్ దీప కడుపులో బిడ్డ పెరుగుతుంది. ఒక బిడ్డ ఉంది కదా అని ఈ బిడ్డని వద్దనుకున్నావా అని అడుగుతాడు. వద్దనుకోలేదు, వద్దనుకోను కూడా అని కార్తీక్ అంటాడు. అప్పుడు శ్రీధర్ దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద నీకు బంధం పెరుగుతుంది కదా. పెరుగుతుంది అని కార్తీక్ అంటాడు. కంటికి కనిపించని బంధాన్ని నువ్వు వదులుకునే పరిస్థితి వస్తే వదులుకుంటావా అని అడుగుతాడు. ప్రాణం పోయినా వదులుకోలేను అని కార్తీక్ అంటాడు. అదేరా బంధం అంటే. కనిపించని బంధం మీదే నువ్వు ఇంత ప్రాణం పెంచుకుంటే కలిసి బ్రతికిన బంధం మీద నేను ఎంత ప్రాణం పెంచుకోవాలి? కాశీలాగే నేను కూడా తప్పు చేశాను.
ఇద్దరిది ఒకలాంటి తప్పు కాదు. కానీ అక్కడలాగే ఇక్కడ కూడా భార్యాభర్తలు విడిపోయారు. కాశీది పశ్చాత్తాపమైతే నాది పశ్చాత్తాపమే. కాశీది మారిన మనసైతే నాది మారిన మనసే. కాశీకి క్షమాభిక్షుంటే నాకు క్షమాభిక్ష ఉండాలి. రేయ్! నేను మూర్ఖత్వంతో మాట్లాడ్డం లేదురా. బంధాల్ని తెంపుకోలేని మమకారంతో మాట్లాడుతున్నాను. 2 ఏళ్ళు కలిసి బ్రతికిన భార్యాభర్తల బంధమే అంత బలమైంది అంటే, మీరు పుట్టకముందు ముడిపడిన బంధంరా మాది. దీన్ని ఏ మాటలు తెంపగలవు? ఏ చేతులు తెంపగలవు? ఏ కత్తులు తెంపగలవురా? ప్రాణం పోయినా బ్రతికుండే బంధం కదరా మాది. ఊపిరి లేని శరీరాలైనా సరే, కాలి బూడిదయ్యే వరకు కలిసుండాలి అని కోరుకునే బంధంరా భార్యాభర్తల బంధమంటే. ఊపిరి వదలకముందే ఆ బంధానికి తిలోదకాలు వదలమంటే, బ్రతుకున్న మనిషి చనిపోయిన శవంతో సమానంరా. ఆ తరువాత నేను బ్రతుకున్నాను అని తెలియజేసేది కదిలే నీడ మాత్రమే. ఆ కదిలే నీడ కూడా వదిలిన తోడు కోసమే. ఇప్పుడు చెప్పండి, నా ఆవేదనకి అర్థం లేదంటారా? నా బాధలో ప్రేమ లేదంటారా? నేనిది అడగడంలో తప్పుందంటారా? చెప్పు కాంచనా! విగ్రహంలా అలా ఉండిపోయావే? నిన్ను పూజించుకోనా? అర్థించుకోనా? కాంచన ఏడుస్తూ, అప్పుడు కావేరిని తీసుకొని బయలుదేరండి అనంటదిగా. అది గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటది. శ్రీధర్ బాధపడుతూ, కార్తీక్! నువ్వు చెప్పరా? నా మార్పులో ఉన్న నిజాయితీ నీకర్థం కావడం లేదా? అమ్మా దీప! నువ్వు చెప్పమ్మా! నా ప్రాధేయతలో స్వచ్ఛత లేదంటావా? భర్త చనిపోతే భార్య చితికెక్కిన కథలు మీరు పుస్తకాల్లోనే చదువుంటారు. కానీ భార్య చనిపోతే భార్యతో పాటు చితికెక్కే ప్రేమ నా కథలో చూస్తారు. ఇవి వట్టి మాటలు కాదు. నా మనసులో కోరిక అనగానే కాంచన, ఇలాంటి కోరికలు నేనేమైనా ఆశించానా? అనంటది. అప్పుడు శ్రీధర్, నేను ఆశించాను కాంచన. నా బాధని బయటపెట్టే అవకాశం కోసం ఎదురు చూశాను. నా కన్నీళ్లతో నా గుండెని కడిగే అవకాశం కోసం నేనెదురు చూశాను. నా ప్రేమతో నీ మనసును ప్రశ్నించే అవకాశం కోసం ఎదురు చూశాను. ఇప్పుడు అవకాశం దొరికింది. నేను తీసుకోలేదు, నువ్వే ఇచ్చావు. కూతురు, అల్లుడు కలిసుండాలని కోరుకుంటావు. కోడలు, కొడుకు కలిసుండాలని కోరుకుంటావు. అన్నయ్య, వదిన కలిసుండాలని కోరుకుంటావు. ఎవరి కాపురాల్లో సమస్యలొచ్చినా నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కదా! మరి నీ కాపురంలోనే సమస్యలొస్తే ఆ కన్నీళ్లు ఎవరి కళ్ళల్లో తిరగాలి? ఆ కన్నీళ్లు ఎవరి చేతులు తుడవాలి? కాంచన, వాలిపోతున్న పొద్దులాంటి వయసు మనది. ఉదయించిన కాలంలో కలిసున్న బంధం అస్తమించిన సమయంలో కూడా కలిసే ఉండాలి. ముడి వేసిన కొంగుముడి వేదానికి ప్రతీకైతే, వేసిన సప్తపది సనాతన ధర్మానికి ఆత్మ అయితే, మనుషుల్ని కలిపిన వేద మంత్రాలే మనసుల్ని కలపాలి. మెడలో వేలాడే మంగళసూత్రం ఒకటి ఆడ, 2 మొగ. 2 సూత్రాలు కలిసి ఒక తాడుకు ముడేసినట్టు 2 జీవితాలు ఒక తాటిపై నడవాలన్నదే మన ధర్మాల మూల సూత్రం. నేను దానికే కట్టుబడి ఉన్నాను. నిన్ను కూడా ఉండమని అడుగుతున్నాను. ఒరేయ్ కార్తీక్! ఇంతకు మించిన మంచి అవకాశం రాదు. చెప్పరా మీ అమ్మకి? అనగానే కార్తీక్, నా భార్య విషయంలో నువ్వు చెప్పింది నేను విన్నానా మాస్టర్ అని అడుగుతాడు. వెంటనే శ్రీధర్, లేదు అనంటాడు. అప్పుడు కార్తీక్, మరి మా నాన్న విషయంలో మా అమ్మ నేను చెప్పేది ఎలా వింటది? తను నాకమ్మ కాకముందు నీకు భార్య. నీ భార్య కాకముందు ఒకరికి కూతురు. అది కూడా పక్కన పెడితే తను ఒక ఆడది. ఆడదాని మనసుకి తన జీవితం ఎలా ఉండాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ లేదా మాస్టారు? తన ఆలోచనలకి మనం వంతెన నిర్మించాలా? తన నిర్ణయాలకి మనం అడ్డుగోడ కట్టాలా? తన స్వేచ్ఛకి మనం పరిధి విధించాలా? చేతులెత్తి మొక్కే దైవం ఆడదాని రూపం. ఆ రూపం అమ్మగా ఉన్నా, భార్యగా ఉన్నా, కూతురుగా ఉన్నా, బయట మనిషిగా ఉన్నా సరే గుర్తించాలి, గౌరవించాలి. నేను నా తల్లికి మించి ఎదిగినప్పుడు నేను తన నిర్ణయాన్ని తప్పుపడతాను మాస్టారు. కానీ ఇంతవరకు ఏ కొడుకు తండ్రికి మించి ఎదగాడేమో కానీ తల్లికి మించి ఎదగలేదు. మీ నిర్ణయాలు మీకే వదిలేస్తున్నాను. కానీ ఒక కొడుగ్గా మీరు కలిసుండాలనే కోరుకుంటున్నాను. అనగానే శ్రీధర్, నువ్వేమంటావు కాంచనా అని అడుగుతాడు. అప్పుడు కాంచన, నా కొడుకు నా నిర్ణయాన్ని గౌరవించినప్పుడు నా నిర్ణయాన్ని నేను గౌరవించకపోతే బాగోదు కదా!
ఏంటా నిర్ణయం అని అడుగుతాడు శ్రీధర్. వెంటనే కాంచన, నాకొకసారి వైరల్ ఫీవర్ వస్తే డాక్టర్ గారు కొద్ది రోజులు నాన్ వెజ్ మానేయమన్నారు. కొద్ది రోజులు నాన్ వెజ్ తినడం మానేస్తేనే ఇంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు పూర్తిగా మానేస్తే అనారోగ్యమే రాదు కదా అనుకున్నాను. అంతే, మానేశాను. ఇప్పుడు మళ్ళీ మీరు నాన్ వెజ్ తినమంటే నేను తినలేను. ఎందుకంటే నిర్ణయాలు తీసుకునేది పాటించడానికి. నచ్చినప్పుడు పాటిచ్చి, నచ్చనప్పుడు వదిలేయడానికి కాదు అనంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా! లైక్ కూడా చేయండి.